చొక్కాలు తిప్పుతున్నారు మమ్మల్ని. మాకు ల్యాండ్ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక్క కేసులా ఇద్దరు చనిపోయినప్పుడు ఒకరికి ఇచ్చిండ్రు, ఒకరికి ఇవ్వలేదు. అది న్యాయమా? అట్లా 2 కేసులండి. ఇప్పుడు కాదు, 97 మార్చిలో చనిపోతే ఒక పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్టింగ్ అయితే ఇద్దరు కానిస్టేబుల్ చనిపోతే ఒక కానిస్టేబుల్ భార్యకు ల్యాండ్ ఇచ్చిండు, ఇంకో కానిస్టేబుల్ భార్యకు ల్యాండ్ ఇవ్వలే. అన్ని రకాల ఫీజులు ఫ్రీ అన్నారు, అవ్వన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, ఏవి ఫ్రీ చేయాలి, అన్నీ మేము కట్టుకున్నాం, మా చేత డబ్బులు కట్టుకున్నాం. ఇప్పటికి కూడా మాకు ఏం ఫ్రీ లేదు. ఇప్పుడు బస్సు ఫ్రీ వచ్చింది అంతే. అంతకుముందు మేము బస్ పాసులు కట్టుకోవడము అట్లా అన్నీ మేమే పెట్టుకున్నాం. మాకు ఇప్పుడు ఆయన అధికారంలో కనీసము ఇప్పటికి 28 ఏళ్ళు చనిపోయి ఇప్పుడన్నా మాకు ల్యాండ్ ఇప్పిస్తారా మరి? లేకపోతే మేము కూడా రిటైర్మెంట్ అయిపోయినాక అప్పుడు రిటైర్మెంట్ అయింది ఇంకేం ఇచ్చేది లేదని అంటారా? ఇప్పుడు మరి అది ఇవ్వాలి, వాళ్ళు న్యాయం చేకూర్చాలని మేము అడుగుతాం. మొన్న ఖమ్మం రెసిడెంట్ మీటింగ్లో కూడా అడిగినాం, ఇన్నేళ్ళ సర్వీస్లో మా సర్వీస్ ఆఖరికి మాకు రిటైర్మెంట్ దగ్గర వచ్చింది, మాకు రావాల్సిన ల్యాండ్ గవర్నమెంట్ అప్పుడు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఉండే, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు 300 గజాలు, ఇన్స్పెక్టర్స్కి 500 గజాలు ఇస్తామన్నారు. అందులో అప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్ చనిపోయి బ్లాస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన దాంట్లో ఇద్దరు చనిపోతే ఒకరికి ఇచ్చిన ల్యాండ్ ఒకరికేలే. ఇంకొక దాంట్లో ల్యాండ్ మైన్ కేసులో అప్పుడు మంచాల పిఎస్ ల్యాండ్ మైన్ కేసులో రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ కేసు, యాచారం పిఎస్ రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ బ్లాస్ట్ అయిన కేసు అది మాకు ఇవ్వాలి. మంచాల పిఎస్లో కూడా ఇద్దరు, ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ చనిపోతే అతనికి ఎస్ఐకి ఇచ్చిన ల్యాండ్ వాడు సూర్యాపేట జిల్లా, అక్కడ నల్గొండ జిల్లా ఉండే, మళ్ళీ మంచాల పిఎస్ అని అతను కానిస్టేబుల్ ఉండే, వాళ్ళకు కూడా ఇవ్వాలి. అన్ని లెటర్లు మాకు రావాల్సిన ల్యాండ్ని ఇవ్వాలి న్యాయపరంగా, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా కాదు. మాకు బెనిఫిట్స్ కూడా మాకు ఏం రాలే, అప్పుడు ఏమంతా లేవు మాకు. ఆ టైంలో మా సార్ వాళ్ళు చనిపోయిన టైంలో మాకు 2-3 లక్షల కంటే ఎక్కువ రాలే అమౌంట్. ఇప్పుడు మాకేం డబ్బులు ఏమి అడుగుతలేం, ఏదో అది మా దురదృష్టము, ఏదో అట్లా అయిపోయింది. కానీ కనీసం రావాల్సిన జాగా వస్తే మేము ఇల్లన్నా కట్టుకుంటాం కదా, మాకు ల్యాండ్ రావాలని అడుగుతున్నాం. కొందరు వీలైనంత వరకు ఆయన దయ చూసి మాకు ల్యాండ్ ఇప్పించి వాళ్ళకు లెటర్లు పెట్టి ఏమైంది ఈ సంగతి, కేసు ఎందుకు డీల్ చేస్తలేరు, ఏమైంది ఇంత లేట్ ఎందుకైందని చెప్పేసి అని అడిగి మాకు ల్యాండ్ వచ్చేటట్టుగా చేయాలి తొందరగా. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా న్యాయం అయితే లేదు. అవునా కదా చెప్పండి? మా బాధ అది. ఎందుకంటే పిల్లలు కూడా అమ్మ ఎందుకమ్మా ఇంత డిపార్ట్మెంట్లో ఫస్ట్ కేసు ఇది మాది. మా హస్బెండ్ చనిపోయింది రంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ కేసు. కానీ 28 ఏళ్ళు అయింది చనిపోయి కూడా, ఇప్పటివరకు కూడా ల్యాండ్ ఇవ్వలేదు. ఏదో ఒక మండల ఆఫీస్కి పోతే సీసీఎల్ఏ అంటారు, సీసీఎల్ఏ పోతే కలెక్టర్ ఆఫీస్ అంటారు, కలెక్టర్ ఆఫీస్కి పోతే మళ్ళీ మండలికి రాసినాం అంటారు. ఎంతసేపు అది వాళ్ళు డబ్బులు ఆశించి చేస్తున్నా గవర్నమెంట్ రేటు పెరిగినా ఎన్ని దిక్కులు ఎంతమందికి ల్యాండ్ ఇస్తలేరండి కదా? గవర్నమెంట్ రేటు పెరిగినా కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి చనిపోయిన మొన్న ఒక కానిస్టేబుల్ చనిపోతే 1 crore అమౌంట్ ఇచ్చి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చేసింది అది స్పాట్లో. మరి మాది ఇన్నేళ్ళైంది, మాకెందుకు ఇస్తలేరు? మా బాధ ఉండదా? మాకు కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఇస్తే మేము పిల్లలు చిన్న పిల్లలు ఉండేనండి. మా సార్ చనిపోయినప్పుడు 2-3 ఏళ్ళ అమ్మాయి, 5 ఏళ్ళ బాబు, 6 ఏళ్ళ అమ్మాయి ఉండే. ఈ వాళ్ళని పెంచుకుంటూ కష్టపడి పెంచుకుంటూ వచ్చి ఏదో చేసుకున్నామని మాకు న్యాయపరంగా మాకు రావాల్సిన ఇంటి స్థలాన్ని తొందరగా ఇప్పిస్తే మరికి విన్నపం చేసుకుంటాం. నేనైతే అంతేనా? న్యాయపరంగా అడుగుతున్నాం, మేము అన్యాయంగా అడగట్లేదు. ఇన్నేళ్ళైనా కానీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండడము